హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతన్స్ క్రియేషన్స్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా నార్మల్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా అనేసి. అయితే ఈరోజు మనం నార్మల్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో పేపర్ కటింగ్తో చూద్దాం. అయితే ఇక్కడ మనం పేపర్ అయినా కానీ క్లాత్ అయినా కానీ హ్యాండ్స్కి 4 ఫోల్డ్స్ తీసుకోవాలి. ముందుగా ఆది బ్లౌజ్లోని హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు 9.5 ఇంచ్ అయితే వచ్చింది. సో దానికి నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. సో 10.5 ఇంచెస్ పెట్టుకొని ఆ 2 మార్కింగ్స్ కలిసేలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనం లాస్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసాం కదా, దాని బ్యాక్ పార్ట్లోని మనం ఆర్మ్ రౌండ్ అనేది చూసుకోవాలి. ఇలా టేప్తో కొలుచుకోవాలి చుట్టూ కొంచెం కొంచెంగా. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ మాత్రమే చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ది చూడకూడదు, ఎందుకంటే దాంట్లో మనం లోతు తీస్తాం కాబట్టి. సో నాకు ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్కి మనం ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేయాలి. అది ఏ సైజ్ వరకైనా కూడా 1 ఇంచ్ మైనస్ చేయాలి. ఈ వచ్చిన 9 ఇంచెస్ అనేది ఇందాక మనం డ్రా చేసుకున్నాం కదా లైన్, ఆ లైన్ దగ్గర ఈ 9 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి 3 ఇంచెస్ డౌన్ అనేది పెట్టుకున్నాను. మళ్ళీ ఇది చిన్న సైజ్ బ్లౌజ్, అదే పెద్ద సైజ్ బ్లౌజ్ వరకు అయితే 3.5 పెట్టుకోవాలి. ఆ 3 ఇంచెస్ డౌన్ దగ్గర నుండి 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఖర్చులు అన్నమాట. ఇప్పుడు పైన 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి లోపలికి, ఎందుకంటే ఆ 1 ఇంచ్ దగ్గర నుండి మనం షేప్ తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెంగా డౌన్ చేసుకోవాలి. ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా మనం, అక్కడికి కలుపుకోవాలి అన్నమాట. చూడండి ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది వచ్చింది. ఒకటేసారి మొత్తం కిందికి దించకూడదు, కొద్ది కొద్దిగా దించుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ 4 వచ్చింది. సో 4 ఇంచెస్ అక్కడ మార్క్ చేసుకొని కింద మార్క్ చేసుకొని దానికోసం ఖర్చుల కోసం 2 ఇంచెస్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం పైన 2 ఇంచెస్ కింద 2 ఇంచ్ ఉంది కదా, ఆ 2 అనేది యాక్చువల్ లూజ్ అన్నమాట బాడీ ఫిట్కి. ఈ సైడ్స్ అనేటివి ఎక్స్ట్రా ఖర్చులు అన్నమాట. ఆ 2 లైన్స్ని మనం డ్రా చేసుకోవాలి స్కేల్తో. ఆ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం చుట్టూ మొత్తం సీజర్తో కట్ చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో కూడా చెప్పండి కామెంట్స్లో. మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో ఇంకా ఆ ఖర్చుల దగ్గర కట్స్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే అవి గుర్తుగా ఉంటాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకోవాలి. మనం ఈ హ్యాండ్స్ లోతు తీసినప్పుడు 2 మెయిన్ సైడ్స్ మనకి ఒకటి చూసుకునేటట్టు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు మనం ఆ కట్టు పెట్టుకున్న దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుండి ఖర్చుల వరకు చూసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకొని అక్కడ నుండి మనం కొద్ది కొద్దిగా షేప్ చేసుకోవాలి. ఇలా షేప్ చేసేటప్పుడు మనకు ఎస్ అనే ఆకారంలో రావాలి. అలా వస్తే హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఇప్పుడు ఆ ఖర్చుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిడిల్లో కట్స్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ లోతు భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. సో అలా టక్స్ పెట్టుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్కు వస్తుందని. ఇప్పుడు మనం షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ దీనికి ఒక 5 ఇంచెస్ లెంత్ తీసుకొని మార్క్ చేసుకొని సేమ్ ఇదే 9 ఇంచెస్ పెట్టుకొని కిందికి డౌన్ మాత్రం 2.5 మాత్రమే వస్తాయి. ఇది కూడా సైజెస్ బట్టి. అక్కడ నుండి 2 ఇంచెస్ పెట్టుకొని పైన 1 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కింద లూజ్ కోసం ఇందాక 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అలాగే పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఆ 2 లైన్స్ అనేది కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్కి ఇంకా షార్ట్ హ్యాండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇందాక చంక డౌన్ తీసుకున్నాం కదా, దానికి 3.5 తీసుకోవాలని చెప్పా. కానీ షార్ట్ హ్యాండ్స్కి మాత్రం 2.5 తీసుకుంటే సరిపోయిద్ది. షార్ట్ హ్యాండ్స్కి కూడా లోత్ తీసుకోవాలి. సో దానికి కూడా 1 ఇంచ్ మనం కట్స్ పెట్టుకున్న దగ్గర నుండి 1 ఇంచ్ తీసుకొని అక్కడ నుండి హాఫ్ చేసుకొని మిడిల్లో మార్క్ చేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని సేమ్ ఎస్ ఆకారంలో షేప్ తీసుకొని కట్ చేసుకొని మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ఈ నార్మల్ హ్యాండ్స్ కటింగ్ అనేది. ఇందాక చెప్పా కదా మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 ఆపోజిట్లో పెట్టుకొని లోతు తీసుకోవాలని. ఇక్కడ చూడండి 2 మెయిన్స్ అనేది అలా ఆపోజిట్లో పెట్టుకొని లోతు తీసుకోవాలి. మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్.